రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్న సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం కారేపల్లి మండలం గిద్దవారి కూడా రావడం జరిగింది. సో ఇంతకు ముందు ఒక 10-15 రోజుల క్రితం మన ఈ రైతు తోటి ఇక్కడ వెనక ఫీల్డ్ లో వీడియో తీయడం జరిగింది. సో ఆల్రెడీ ఫస్ట్ కటింగ్ చేశారు. ఫస్ట్ కటింగ్ చేసిన తర్వాత ఈ మండ చూడొచ్చు మీరు. సో ఈ బజరంగి అనే విత్తనాన్ని సాగు చేశారు. తర్వాత ఫీల్డ్ మీద ఎట్లా ఉందో చూసాం. తర్వాత డ్రై అయిన తర్వాత కూడా ఏ విధంగా కనిపిస్తుందో గమనించవచ్చు. సో ఈ రైతుని కాయ కోసిన తర్వాత డ్రై అయ్యే టైంలో వారి అనుభవాలు కూడా కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, మీ పేరు? జర్పుల శంకర్. ఇప్పుడు మనం ఒక 15 రోజుల క్రితం మన ఫీల్డ్ లో ఒక వీడియో తీసాం. మనం మీరు తీసుకున్న విత్తనం ఏంటి? సంవత్సరం బజరంగి. మీరు గమనించవచ్చు. సో ఇప్పుడు కాయ క్వాలిటీ ఎట్లా అనిపిస్తుంది? ఇది సైజ్ ఎట్లా వచ్చింది? ముడత ఏమన్నా వచ్చింది ఎండినప్పుడు? ముడత రాలేదు. మరి గింజ శాతం ఇట్లా బాగా డ్రై అయిపోయింది. గింజ శాతం డ్రై అయిపోయినాయి. గింజ శాతం 80-90 మధ్యలో ఉంది. ఇప్పుడు మనం ఆల్రెడీ లెక్కేసాం. మళ్ళీ ఒకసారి కూడా మీకు కౌంట్ చేసి చూపిస్తా. లైవ్ నే కౌంట్ చేద్దాం. మన వీడియోలో కూడా కౌంట్ చేసి చూపించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు డ్రై అయిన తర్వాత మీకు కాయ ముడత కావడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా? కాయ ముడత, తాలు ఎక్కువగా అయిపోవడం కానీ, తాలు శాతం కూడా చాలా తక్కువనే ఉంది. మరి ఇప్పుడు తోట మీద మీరు ఆల్రెడీ కాసిన చూశారు, చెట్టు పెరిగే విధానం అంతా చూశారు. ఎండిన తర్వాత కూడా మీరు గమనించారు. మరి ఇత్తనాన్ని రైతులు ధైర్యంగా ఎంచుకోవచ్చు అంటారా? ఎంచుకోవచ్చు. మీరు చూడండి ఒకసారి మొత్తం కూడా ఈ మండి అంతా కూడా గమనించండి మీరు. సో ఇందులో మనకి బజరంగి 2 ఎకరాలకు సంబంధించిన మన కాయలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మేజర్ గా ఇప్పుడు మీరు ఇంకా వేరే ఇత్తనం 2 ఎకరాలకు వేసారు. అది ఎట్లా కాసింది? ఇప్పుడు దాంట్లో తక్కువ వెళ్ళింది, దీంట్లో ఎక్కువ వెళ్ళింది. బజరంగిలో కొంచెం ఎక్కువ వెళ్ళింది కాయ. ఇప్పుడు మనం ఒకసారి మీకు నచ్చిన కదా బాగా డ్రై అయిపోయింది. ఒకసారి దగ్గర చూపించు. ఇప్పుడు ఇందులో ఒకటే కాయ మనం చేసేది. గింజలు ఎన్ని ఉన్నాయో లెక్కేసుకుందాం. ఓకేనా? ముప్పై 32 34 36 38 40 41 42 46 48 52 53 55 56 57 58 59 60 79 వచ్చినాయి. అక్కడ పడేసి 79 గింజలు సుమారుగా, అంటే 79, 80 ఆ రేంజ్ లో. 75 నుంచి 90 మధ్యలో ఉంటుంది. 75, 80, 85, 90 గింజలు ఈ ఎరగుండకు వస్తే మనకి కొంచెం మంచి వెయిట్ వస్తా ఉంటుంది. ఇప్పుడు వాస్తవం ఏంటంటే మీరు ఇంకా మంచి డ్రై అయిపోయింది. మంచి డ్రై చేసుకోవడం వల్ల ఏదంటే రేపు మార్కెట్ లో కూడా మనకి ఇబ్బంది పెట్టకుండా మనకి మంచిగా ఉన్న రేటుకి దగ్గరగా తీసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈ క్వాలిటీ ఎట్లా వచ్చింది? మార్కెట్ పోయినప్పుడు ఏమన్నా రంగు బాగాలేదని ఇబ్బంది పెట్టే అవకాశం? చింతపండు రంగే వచ్చింది. ఇప్పుడు ఫీల్డ్ లో చూసాం. ఫీల్డ్ లో కూడా మీకు పెద్ద కాలేం లేదు. ఇప్పుడు డ్రై కూడా మంచిగా వచ్చింది. తర్వాత కాయ రంగు అంతా కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. మరి ఇంత బాగా వచ్చినప్పుడు రైతులు ఎంచుకోవడం తప్పే ఉంది. ఇప్పుడు ఎకరానికి ఇప్పుడు మీరు కోసిన దాంట్లో ఎకరానికి ఎంత రావచ్చు యావరేజ్ గా దిగుబడి? ఇప్పుడు వచ్చేసి 15 నుంచి 20 మధ్యలో వస్తాయి. ఫస్ట్ క్రాప్ ఎకరానికి 15 నుంచి 20 మధ్యలో వస్తాయి. 20 మధ్యలో వస్తాయి. మళ్ళీ ఫీల్డ్ ఎట్లా ఉంది? మళ్ళీ ఫీల్డ్ చాలా అసలు ఎర్రనట్టే ఉంది. తోట కూడా ఎర్రనట్టు ఉంది. ఆల్రెడీ మంచి పూత మీద కనిపిస్తుంది. మీరు ఒకసారి ఫీల్డ్ కూడా మళ్ళీ చూపిస్తాం. అక్కడ జెండా పెట్టింది వెనక, అది కూడా చూద్దాం. మళ్ళీ అయితే అవసరమైతే మళ్ళీ ఒకసారి ఫీల్డ్ మీద కూడా మళ్ళీ సెకండ్. ఇప్పుడు ఇవాళ తారీఖు అంతా ఫిబ్రవరి 17వ తారీఖు. ఫిబ్రవరి 17వ తారీఖు వీడియో చేస్తున్నాం. మళ్ళీ 10-15 రోజుల తర్వాత ఈయన ఫీల్డ్ లో మళ్ళీ ఒకసారి మనం పచ్చికాయ కానీ ఆ పండుగ సెకండ్ టైం కటింగ్ చేసే కాయ ఎట్లుందో ఆ రోజు కూడా గమనించి మళ్ళీ వీడియో తీసే ప్రయత్నం చేద్దాం. సో ఖచ్చితంగా ప్రతి రైతు బజరంగి విత్తనాన్ని ఎంచుకోవచ్చు. వేసుకోవచ్చు. ప్రతి ఒక్క రైతు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. సీడ్ అయితే చాలా బాగుంది.
మీరు వేసే దాంట్లో ఖచ్చితంగా ఇప్పుడు 4-5 ఎకరాలు వేసారు రైతులు, మినిమం ఒక 2 నుంచి 3 ఎకరాలు అయితే ఈ విత్తనాన్ని ధైర్యంగా ఎంచుకోవచ్చు. ధైర్యంగా ఎంచుకోవాలి. ఇదండి రైతు మనం ఇక్కడ గిద్దవారిగూడెం దగ్గర వేసిన ఫీల్డ్ సంబంధించి. మీరు ఎట్లా వేసారు? పాటుకు వేసారు లేకపోతే మల్చింగ్ పేపర్? మల్చింగ్ పేపర్ లో వేసిన ఈ విధంగా వచ్చింది అంటే నార్మల్ గా పాటు చేసే తోటలు ఇంకే విధంగా రిజల్ట్ వస్తుంది మీరు గమనించండి. ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఆల్రెడీ సైడ్ తొక్కుతూ ఉన్నారు. ఈ సమాచారం మనం తీసి రైతు మన ఛానల్ తరఫున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.